చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరి ఇళ్లలో పండగ వాతావరణం భోగిపోతుంది. ప్రతి ఇల్లు మామిడి తోరణాలతో, బంతిపూల తోరణాలతో, రంగురంగుల ముగ్గులతో కలకల ఆడిపోతుంది. పొద్దున లేవగానే అందరింట్లో వచ్చిన సువాసనతో నా డే అనేది స్టార్ట్ అయింది. సో అందరూ బొబ్బట్లు, నేతి లడ్డూలు అన్ని చేస్తున్నారు. చాలా 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 గుమ్మగుమ్మలు వస్తున్నాయి. సో మీరు కూడా ఏమేం చేశారో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. సో నా చేతులతో ఈ రోజు మా ఇంట్లో వాళ్ళకి ఉగాది పచ్చడి చేసి పెడతాను. నేను ముందుగానే ఈ ఇంగ్రీడియంట్స్ అనేది రెడీ చేసుకొని ఉంచుకున్నాను. వేప పువ్వు చేదు కోసం, చింతపండు పులుపు కోసం, బెల్లం తీపి కోసం, ఉప్పు, కారం, ముఖ్యమైనది మామిడికాయ. ఇంకా మొదలు పెడదామా? సో నెమ్మదిగా మామిడికాయ ఇది తొక్క తీసేసుకుందాం. సో మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా, చాలా రకాలు మనం చేసుకోవచ్చు. ఇంకా రుచి రుచి వంటలు వస్తాయి ముందు ముందు. సో మీరు కూడా నాకు చెప్పండి, మామిడికాయలతో ఏమేమి వెరైటీస్ చేయొచ్చు అనేది నాకు ఇంకా ఐడియా వస్తుంది. నీట్ గా మామిడికాయ తొక్క అయితే తీసేసుకున్నాం. ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. మామిడికాయని చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. బౌల్ తీసుకుందాం. నీట్ గా మనం కట్ చేసుకున్న మామిడికాయల ముక్కలన్నీ ఇందులో వేసేద్దాం. సో కొంచెం కారం, కొంచెం ఉప్పు, సో బెల్లం మనం ఎక్కువ వేసుకుందాం. కొత్త సంవత్సరంతో కొత్త చింతపండుని మనం వేద్దాం. సో చింతపండు రసం వేసుకుందాం. ఒక చిన్న వేప పువ్వు అన్నమాట. 6 రుచులతో మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సో ఒకసారి అలా మంచిగా కలుపుకొని, సో మొదటగా మనం దేవుడి దగ్గర పడదాం. అందరింట్లో పూజలు అయిపోయి ఉంటాయి, ఉగాది పచ్చడి తినేసే ఉంటారు. సో ఈ కొత్త సంవత్సరాన్ని మంచిగా పాజిటివ్ గా స్టార్ట్ చేయండి. సో ఎటువంటి తగులు పెట్టుకోకండి, అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉందాం. మంచిగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ప్రతి దాంట్లోని, ప్రతి విషయంలో మీ ఫ్యామిలీస్ గానీ, ఫ్రెండ్స్ గానీ అందరితో మంచిగా కలండి. సో ఇప్పటికైనా మంచిగా ఉందాం అందరూ. సో ఉగాది పచ్చడి మనం తిందామా? సో మీరు కూడా తీసుకోండి. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.